టీడీపీలో ఇన్ఛార్జి మార్పు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు షాక్ ఇస్తూ పార్టీ అధిష్టానం జేబీ శ్రీనివాస్ను కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో 6 నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినా పార్టీలో అసంతృప్తి మాత్రం కొత్త మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. సీనియర్ల అసహనం, అధిష్టానం నిర్ణయం తిరుపతి టీడీపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతోంది? తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా జేబీ శ్రీనివాస్ను నియమించడంతో పార్టీలో అసంతృప్తి నిప్పులా రాజుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తిరుపతి స్థానం జనసేనకు దక్కింది. అయినా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న పార్టీలో అసమ్మతి గళం మాత్రం తారాస్థాయికి చేరింది. సుగుణమ్మ కంటే ఆమె అల్లుడు సంజన్ అజమాయిషీ ఎక్కువ కావడంతో పార్టీ క్యాడర్లో అసంతృప్తి చెలరేగింది. వయసు భారం వల్ల సుగుణమ్మ తన వారసురాలిగా మనవరాలు కీర్తికి తిరుపతి మేయర్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి సుగుణమ్మను తీసేయడంతో ఆ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. తుడా మాజీ చైర్మన్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, ప్రముఖ విద్యాసంస్థల అధినేత ప్రణీత్ కూడా ఇన్ఛార్జి పదవిని ఆశించారు. వీరందరినీ కాదని జేబీ శ్రీనివాస్ కు బాధ్యతలు ఇవ్వడంతో పెద్ద ఎత్తున అసంతృప్తితో రగిలిపోతున్నారు. తిరుపతిలో రౌడీ షీటర్ గా ల్యాండ్ కబ్జాలు చేస్తోన్న వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న జేబీ శ్రీనివాస్ ను తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో సొంత పార్టీలోనే అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రౌడీయిజం, ఫైనాన్స్ కు నగదు ఇప్పిస్తూ వసూలు చేయటం, ల్యాండ్ సెటిల్మెంట్ వంటి ఆరోపణలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంలో పార్టీ నేతలంతా చంద్రబాబు, లోకేష్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా టీడీపీ సీనియర్లంతా చంద్రబాబును కలిశారు. కానీ వారి మాట కూడా వినకుండానే మీరు వెళ్లండి, పార్టీ కోసం పనిచేయండి అని పంపించారంటూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లుగా తమకు జరిగిన అవమానంపై బహిరంగంగానే కొందరు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మిగతా వాళ్లు మాత్రం బయటపడకుండా తమ విలువ ఏంటో అధిష్టానానికి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.